శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము. ప్రథమ గ్రంథకర్త శ్రీ హేమాద్రి పంతు గారు మరాఠీ భాషలో, తెలుగు అనువాదకర్తలు శ్రీ పత్తి నారాయణరావు గారు మరియు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము. మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథమును జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశునుడై చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవి స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురిగొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుకున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియో చెప్పుకున్నారు. తరువాత తమ గృహ దేవతాయకు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములోని వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించిననియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియకు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యాజ్ఞవక్లుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగును పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనమున కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళమున గావించుకొని గోధుమల విసురుటకు సంసిద్ధుడయుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫ్ఫాని చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనుంచే జీవించువారే. వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలోనెవ్వరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిండిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లు ననుకునిరి. బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవ్వరూ లేరు. వారు భిక్షాటనము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు.
అట్టి పరిస్థితులలో బాబా గోధుమ పిండినేమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ నిట్లనెను. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయుచుంటిరి? ఏ కారణం చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని యా వనిత లాశ్చర్యమగ్నలైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకునిచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమున విసరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించితిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమిటి? ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినెట్లు శాంతింపజేయును? ఇదంతయు అగోచరముగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకుంటుని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకుని హృదయానందపూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్ర వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నమునుగా జయప్రదముగా పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునేయుండి నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతిలో పట్టుకునే పిండి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కరమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూసి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడకు యొక్క సాధు పుంగవుడది చూసి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలనే ప్రపంచమగు తిరుగలిలో విసరబడదను కదా. దానికి నిరపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను. భయము లేదు, తిరుగలి పిండిని గట్టిగా పట్టుకునుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనిట్లు గట్టిగా పట్టియునున్నచో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిః శాంతిః శాంతిః. మొదటి అధ్యాయము సంపూర్ణము.